కానిస్తాను. सम्मान गार्ड, झंडा सैल्यूट, सलामी शस्त्र। सम्मान गार्ड, बाजू शस्त्र। अनिल श्रीमान खजा परांजलता सम्मान कार्ड आपके नाम के लिए हाजिर है। टाइम దొరకలేదు దొరకలేదు ఎవ్రీ టైం షుడ్ బి बोलो అందరికీ ధన్యవాదాలు. అందరూ కూడా తమ తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతూ రావాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గారు, పెద్దలు
జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు ఎం సంజయ్ కుమార్ గారు, జిల్లాకు చెందిన అధికారులందరికీ, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనటువంటి రోజైన ఈరోజు మీకందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రియమైన సోదరిమణులారా, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైన ఈ రోజు తెలంగాణ ప్రజాపాలన దినంగా జరుపుకుంటున్న ఈ వేడుకలకు ఇచ్చేసిన తెలంగాణ పోరాట యోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా ప్రజలకు, అధికారులకు, నగర ప్రముఖులకు, జర్నలిస్టులకు, ప్రజలకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 15, 1948వ సంవత్సరంలో తెలంగాణ నిజాం చెర నుండి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైంది. ఈ రోజుననే ఇంతటి ప్రాముఖ్యత గల సెప్టెంబర్ 15వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలు ఘనంగా మనం నిర్వహించుకుంటున్నాం. స్వామి రామానంద తీర్థ గారి ఆధ్వర్యంలో 1938లో ఏర్పడిన కొద్ది రోజులకే నిజాం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ను నిషేధించి 1947లో ఆ నిషేధాన్ని ఎత్తివేయడం జరిగిందన్నమాట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఆ విధంగా నిషేధాన్ని విధించినా కానీ ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్, గ్రంథాలయ ఉద్యమాలు, వ్యాయామశాలల ద్వారా ప్రజలను చైతన్యం చేయడం జరిగింది. పిజి నరసింహారావు గారు, డాక్టర్ చెన్నారెడ్డి గారు, టి హైదరాబాద్చారి గారి లాంటి పెద్దలు రజాకారుల ఆరణాలు భరించలేక పొరుగు ప్రాంతాలకు విలీన ప్రజలకు అందించిన సేవలు మనం మరవలేము. 1857 తిరుగుబాటు స్ఫూర్తితో హైదరాబాద్లోని బేగం బజార్ నుండి తుర్రేబాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఒక సాయుధ దళం కోటిలో బ్రిటిష్ రెజిమెంట్ బస చేసిన రెసిడెన్సీ, అది ఇప్పుడు కోర్టు ఉమెన్స్ కాలేజ్గా పిలువబడుతుంది. ఆ ప్రాంతంపై అప్పుడు తుర్రేబాజ్ ఖాన్ గారి నాయకత్వంలో దాడి చేయడం జరిగింది. తిరుగుబాటు జరిగింది. అది తుర్రేబాజ్ ఖాన్ గారి నేతృత్వంలో అన్నమాట కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. భారతదేశంలోని అన్ని సంస్థానాలు భారతదేశంలో చేరడానికి అంగీకరించిన నిజాం రాజు అంగీకరించకపోవడంతో అప్పటి ప్రధాని నెహ్రూ గారి సూచనల మేరకు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో చౌదరి గారి ఆధ్వర్యంలో ఆపరేషన్ ఫోరో పేరుతో నిజాం సంస్థానాన్ని చుట్టుముట్టడంతో గత్యంతరం లేక నిజాం లొంగిపోవడం జరిగింది. 1952లో ఫస్ట్ వెల్లోడి ప్రభుత్వం ఏర్పడింది. ఆ తర్వాత 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా 1952 నుండి 1956 వరకు పరిపాలన. బూర్గుల రామకృష్ణ
సమక్షంలో గారు చేయటం జరిగింది ముఖ్యమంత్రిగా అనే విషయాన్ని మీకు మనం చేస్తాము. 1956లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956 నుండి ప్రత్యేక తెలంగాణ కోసం గలమెత్తిన 1969లో తీవ్ర స్థాయిలో ఉద్యమించిన చివరకు తుది దశ ఉద్యమంలో విద్యార్థుల ఆత్మ బలిదానాలతో చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారి దృఢ నిశ్చయంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల కళ సాకారమైంది. నేపథ్యంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుంది. రాష్ట్రంలో ప్రజాపాలన, పారదర్శక పాలన, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలనేదే ఈ ప్రభుత్వ లక్ష్యం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి సంక్షేమంతో పాటు ఐటీ నుండి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతి కాలంలోనే సంక్షేమ కార్యక్రమాలు అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. పాలన దినోత్సవం పురస్కరించుకొని మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాను. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో 9 డిసెంబర్ 2023 ప్రారంభించిన మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని ఇప్పటి వరకు 5,41,00,000 మంది మహిళలు వినియోగించుకున్నారు. తద్వారా 279,93,00,000 లబ్ధి మొత్తం మహిళలు పొందడం జరిగిందనే విషయం చాలా విశేషమైన విషయం. మహాలక్ష్మి పథకంలో భాగంగా మన జిల్లాలో ఇప్పటి వరకు 2,89,725 గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకే సరఫరా చేయడం జరిగింది. ఇందుకు గాను 23,74,00,000 రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరించింది. కూలీలకు పనులను కల్పించడం జరిగింది. జిల్లాలో చేయుత పెన్షన్ పథకం ద్వారా 2,21,847 మంది లబ్ధి పొందుతా ఉన్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా 48 కోట్ల రూపాయలను చెల్లించడం జరుగుతుంది. ఇందిరా మహిళా శక్తి ద్వారా 461 వ్యక్తిగత యూనిట్లకు 10,21,00,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు 53 మహిళా గ్రూపులకు 9,14,00,000 రూపాయలను కేటాయించడం జరిగింది. 330 స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది 45,54,00,000 బ్యాంకు లింకేజ్ రుణాలను మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జిల్లా సర్వతోముఖాభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్ర సమర యోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. డీసీ కమిషన్ చైర్మన్గా మీ ముందు ఉన్నా కాబట్టి రాష్ట్రంలో కులగణన చేయటం జరిగింది, సర్వే చేయటం జరిగింది. ఇంటింటికి వెళ్ళి కులాల వారీగా సమాచారాన్ని సేకరించడం జరిగింది.
కమిషన్స్కు ఇవ్వాలనేసి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ కావడం జరుగుతుంది. మీ అందరి యొక్క ఆశయాల మేరకు రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రగాఢంగా బీసీ కమిషన్ విశ్వసిస్తుందన్న మాట మీకు మనం చేస్తా ఉన్నాను. బీసీ కమిషన్ ఉమ్మడి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వివిధ కుల జగిత్యాలలో కూడా కొన్ని సంచార జాతులకు చెందినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి మరొకసారి కూడా రావడం జరిగింది. వారి స్థితిగతులను కూడా పరిశీలించడం జరిగిందన్న మాట మనం చేస్తూ ఉన్నాం. చివరిలో ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. సాధారణంగా తెలంగాణ ప్రాంతం అంతటా ఈ రోజుల్లో పితృదినాలు ఉంటారు. పితృదినాల్లో తమ పూర్వీకులకు బియ్యం ఇచ్చే సంప్రదాయం అనేది తెలంగాణలో ఉంది. ఏ స్థితిలో తమ పిల్లలు వారికి పితృదేవతలకు బియ్యం ఇస్తారో ఆ రోజు గురించి సంవత్సర కాలం పాటు పితృదేవతను వేచి ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు సంతృప్తి పొందుతారా అనేసి తమ పిల్లల కుటుంబాల ముందు నిలబడతారనే ఒక ప్రతీతి. ఆ సందర్భంలో మనం పితృదేవతల ఫోటోలు పెట్టి పంతులు వచ్చినప్పుడు మన పూర్వీకులు తాతలు ముత్తాతల పేరు కూడా చెప్పి వారికి నివాళులు ఇప్పించడం జరుగుతుంది. ఒక విషయాన్ని ఈ విషయంలో మనం చేస్తూ ఉన్నాం. ఎవరు అన్యత భావించరు. 15th August, 26 జనవరి ఈరోజు జరుపుకుంటున్నటువంటి హైదరాబాద్ విలీన దినోత్సవం ప్రజాపాలన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. గత అనేక సంవత్సరాలుగా ఈ మధ్యలో అఫిషియల్గా చేయడం జరుగుతుంది. గతంలో అఫిషియల్ చేయకున్నా కానీ అందరూ అనేది విలీన దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఒక సంప్రదాయం అనేది ఉన్నది. ఇక్కడ ఆ విలీనానికి పాటుపడిన వారు, కృషి చేసిన వారు వాళ్ళని తలుచుకోకపోతే, అందుకే ఇంతమంది పేర్లను మన అధికారులు పొందుపరిచారు. కొన్ని మంచిగా పేర్లను కూడా నేను అందులో పొందుపరిచాను. ఇక్కడ ఈ సందర్భంలో ఎక్కడైనా కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోవాల్సింది హైదరాబాద్ విలీన దినోత్సవం. ఇది అది ప్రజా పరిపాలన దినోత్సవంగా చేయొచ్చు కాక వేరే రకంగా కూడా చేయొచ్చు. మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ పటేల్ వారి ఫోటోలు లేకుంటే వాళ్ళ యొక్క ఏ విధంగానైతే మన పితృదేవతలు అనేది మాకు ఎప్పుడూ అనేది మా పిల్లలనేది మాకు తిథి ప్రకారం నివాళులు అర్పిస్తారని వెయిట్ చేస్తారో వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని సంస్కరించుకోకపోవటం చాలా తప్పిదం. భవిష్యత్తులో యావత్ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ ఇటువంటి పొరపాటు జరగవద్దన్నమాట నేను సమయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. మాజీ మంత్రి వర్యులు అలాగే జిల్లా పాలనా అధికారి, జిల్లా పోలీస్ అధికారి గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జిల్లా అధికారులకు, జిల్లా సిబ్బందికి మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు నెక్స్ట్ జయంతిని పురస్కరించుకొని వారికి పుష్పమాలలు అలంకరించవలసింది.